Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అడ్వాన్స్ బుకింగ్స్ లో కింగ్డమ్ ఏ ప్లేస్ లో ఉంది, టైర్ 2 రికార్డ్ సేఫా లేదా వీరమల్లి వర్షన్ 2.0 ఈ బుద్ధి ముందమైంది అంటున్న ఆడియన్స్. బాక్సాఫీస్ ని తగలబెట్టడానికి వస్తున్న కూలీ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. అఖండ 2 వచ్చి ఒకే రోజు వస్తున్నాయని ఇప్పటివరకు 50 మంది అయితే అడిగారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డిసెంబర్ లో రాజాసాబ్ సినిమా రాకపోతే అదే డేట్ కి అఖండ 2 అయితే వస్తుంది, లేదా వేరే డేట్ కి చూసుకుంటుంది తప్ప సెప్టెంబర్ 25th అయితే రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఓజీకి ఎఫెక్ట్ ఉంటుంది. అఖండ 2కి ఓపెనింగ్స్ రాకపోయినా టాక్ వచ్చిందంటే లాంగ్ రన్ అయితే కొడుతుంది. బట్ ఓజీ సినిమాకి తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. అఖండ 2 రిలీజ్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో అఖండ 2 సెప్టెంబర్ 25th వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ పీకే జాయిన్ కాబోతున్నారు. ఆగస్ట్ 9th కల్లా పవన్ కళ్యాణ్ పార్ట్ ఆఫ్ షూటింగ్ మూవీ వరకు కంప్లీట్ కానుంది. సో ఆగస్ట్ 9th నుంచి పవర్ స్టార్ కూడా రెస్ట్ తీసుకోబోతున్నారు. మూవీని ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ చేయడానికి చూస్తుంది మూవీ టీమ్. దుల్కర్ సల్మాన్ బర్త్డే ఉండడంతో కాంతా మూవీ నుంచి టీజర్ నిన్న రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా అనిపించింది. దుల్కర్ సల్మాన్ ఒక పీరియాడిక్ మూవీ ఆర్ రెట్రో థీమ్ లో ఒక మూవీ చేసిన ప్రతిసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. సీతారామ మహానటి, లక్కీ భాస్కర్ వంటి చాలా బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అండ్ ఈ మూవీలో కూడా సాలిడ్ కంటెంట్ ఉన్నట్టే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ నిన్న ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. అండ్ సాంగ్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. బట్ శ్రీరామ్ వాయిస్ సిద్ధు జొన్నలగడ్డకి సెట్ కాలేదు. వినుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కింగ్డమ్ ట్రైలర్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు యూట్యూబ్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ 24 hours లో 6 million వరకు వ్యూస్ ని అండ్ 2,76,000 వరకు లైక్స్ సొంతం చేసుకుంటూ పర్వాలేదనిపించగా యాడ్స్ అయితే పెద్దగా వేలేదని అర్థం అవుతుంది. అలా చూస్తే 6 million అనేది పర్వాలేదనిపించే నెంబర్. ఇక మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ అవగా సెన్సార్ బోర్డు నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes. ఇలాంటి ఒక సినిమాకి ఈ రన్ టైం పర్వాలేదని చెప్పొచ్చు. ఇక మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే యూఎస్ఏలో వదిలిన 723 షోలకి గాను ఇప్పటివరకు $3,16,000 వరకు కలెక్ట్ చేయగా నార్త్ అమెరికాలో $3,45,000 కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ప్రీమియర్స్ కి ఇంకా 2 days ఉండగా ఖచ్చితంగా నార్త్ అమెరికాలో 500,000 మార్క్ ని ప్రీమియర్స్ తో అందుకోబోతుంది ఈ ఫిలిం. అండ్ ఇండియాలో కూడా నిన్న బుకింగ్స్ ఓపెన్ చేయగా గంటకి 2,000 వరకు టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి. అండ్ హైదరాబాద్ లో ఇప్పటికే 43% ఆక్యుపెన్సీతో 1.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటి వరకు టైర్ 2 లో 3 కోట్ల మార్క్ దాటిన సినిమాలు 3 దసరా హిట్ 3 అండ్ లైగర్ ఫిల్మ్స్. మరి ఈ మూవీ వీటన్నిటిని దాటి టాప్ ప్లేస్ కి వెళ్తుందో లేదో చూడాలి. ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ కూడా డే 1 40 కోట్ల గ్రాస్ తో స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇక హరియర్ వీరమల్లి విషయానికి వస్తే మండే రోజు హెవీగా డ్రాప్ అవగా తక్కువ టికెట్ ప్రైజెస్ తో రీఎడిట్ వర్షన్ ని సండే నుంచే తీసుకొచ్చారు. బట్ ఆ ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. చేతులు కలక ఆకులు పట్టుకున్న యూస్ లేదు అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిమాలో మాట వినాలి సాంగ్ కి ముందు వచ్చే బండరాయి సీన్ కాస్త బెటర్ గా చేశారు. ఆ హార్స్ రైడింగ్ లో చాలా వరకు సీన్స్ ని లేపేయగా 1-2 మాత్రమే పెట్టారు అండ్ బెటర్ గా చేశారు. ఇక ఫ్లాగ్ ఎగిరేసే సీన్ ని కంప్లీట్ గా డిలీట్ చేయగా 3 బాణాలు వదిలే షాట్ ని కాస్త బెటర్ గా చేశారు. అండ్ క్లైమాక్స్ అయితే కంప్లీట్ గా మార్చేశారు. ఇన్ని చేసినా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది ఈ ఫిలిం. మండే రోజు 2 కోట్ల షేర్ ని అందుకుంటుంది అనుకుంటే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. సో 5 days బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక కూలీ విషయానికి వస్తే ప్రెజెంట్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరి క్యారెక్టర్ ఏంటో, ఎల్సీఏలో మూవీ పార్టా కాదనే క్వశ్చన్స్ చాలానే ఉండగా వదిలిన పోస్టర్స్ అయితే పిచ్చెక్కిస్తున్నాయి. రీసెంట్ గా వార్ 2 నుంచి ట్రైలర్ బయటకు వచ్చినా కూడా ఆ మూవీ ఎలా ఉంటుందో, ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ ట్రైలర్ కూడా అలానే ఉండడంతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయితే అవలేదనే చెప్పాలి. బట్ ఈ సినిమా విషయం అలా కాదు. ట్రైలర్ వచ్చిందంటే అట్లీస్ట్ కాన్సెప్ట్ అయినా బయటకు వస్తుంది. ఆ 1-2 డైలాగులు అని కొన్ని షార్ట్స్ కూడా బయటకు వస్తాయి. ప్రజెంట్ ఉన్న హైప్ కి ఇది చాలా వరకు డబుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ట్రైలర్ అయితే ఫస్ట్ రిలీజ్ చేయకూడదు అనుకున్నారు. బట్ ప్రమోషన్ లో ఇది భాగం కాబట్టి ఆగస్ట్ 2nd ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. చూడాలి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో, ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింగ్డమ్ కూలీ అండ్ వార్ 2 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.